సెలైవరీ గ్లాండ్లు లాలాజల గ్రంథుల ప్రాబ్లమ్స్ ఎప్పుటాంచో ఉండేయండి. కానీ ఇప్పుడు దాని మీద అవగాహన పెరుగుతుంది, మంచి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వచ్చినాయి. అలాగనే ఈ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎక్కువ మందిలో చూస్తున్నాం అన్నమాట. మనం ఒక 3 డికేడ్లు 4 డికేడ్లు వెనక్కి వెళ్ళినట్లయితే సాధారణంగా లాలాజల గ్రంథుల ప్రాబ్లమ్స్ ఏముండేయంటే స్టోను, అది ఎదురు నోట్లైనా ఉండేది, లేదంటే గ్లాండ్లైనా ఉండేది, లేదా ట్యూమర్స్. కానీ ఇప్పుడు లాలాజల గ్రంథుల డక్ట్స్ ని మల్టిపుల్ డిసీజులు ఎఫెక్ట్ చేస్తున్నాయండి. ఇప్పుడు చూసామనుకోండి, క్యాన్సర్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు. ఇది ఆ ఏరియాలో ఉన్న మ్యూకోజాని ఎఫెక్ట్ చేసినట్లయితే మన సెలైవరీ గ్లాండ్ ని, సెలైవరీ డక్ట్ లో ఉన్న ఎపిథీలియల్ ని ఎఫెక్ట్ చేసి అక్కడ డ్యామేజ్ చేసి స్ట్రిక్చర్స్, ఫైబ్రోస్ వచ్చేటట్టు చేస్తానమాట. ఎప్పుడైనా స్ట్రిక్చర్స్, ఫైబ్రోసిస్ వచ్చిందంటే అక్కడ ఆ లాలాజలం ఎక్యుములేట్ అయ్యి అది కాస్త డెబ్రిస్, స్టోన్ గా ఫామ్ కావటము, అలానే లాలాజల గ్రంథుల్లోని ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలానే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవి రోజు రోజు పెరుగుతున్నాయి. చాలా మంది లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా అంటారు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, మనం లైఫ్ స్టైల్ సరిగా ఫాలో కాకపోయినా, అంటే ఎక్కువ టెన్షన్ పడతా, నిద్ర సరిగా లేకుండా, ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఎవరికైతే జెనెటిక్ గా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి యాగ్రివేట్ అయ్యే అవకాశం ఉండి దాని నుంచి మనకి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ లాలాజల గ్రంథుల మీద మనకి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ సైలో ఎండోస్కోపీ, ఏదైతే మన కిడ్నీ స్టోన్స్ కి ఎండోస్కోపీ చేస్తారో, అలానే ముక్కు సర్జరీకి ఎండోస్కోపీ చేస్తాము, గొంతు సర్జరీకి, అలానే ఇప్పుడు లాలాజల గ్రంథులకు కూడా ఎండోస్కోపీ విధానం వచ్చింది. ఎండోస్కోపీ విధానంతో మనం ఈ లాలాజల గ్రంథుల ప్రాబ్లమ్స్ ని, అలానే లాలాజల గ్రంథుల డక్ట్ ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో వాటి ప్రాబ్లమ్స్ ని మంచిగా నయం చేయగలుగుతున్నాం. ఈ సైలో ఎండోస్కోపీ మామూలుగా ఏంటంటే స్టోన్స్ కి, ఏదన్నా లాలాజల గ్రంథుల డక్ట్ లో స్టోన్ ఉన్నట్లయితే అది తీయటానికి వాడతారు. దానితో పాటు ఇప్పుడు మెయిన్ గా డయాగ్నోసిస్ తో పాటు థెరపటిక్ కూడా వాడుతున్నాం అన్నమాట. సపోజ్ ఎప్పుడన్నా పేషెంట్ కి ఈ లాలాజల పెరోటిడ్ గ్లాండ్ కావచ్చు, సబ్ మాండిబులర్ గ్లాండ్ కావచ్చు, స్వెల్లింగ్ అవుతా ఉంది, సిటీలో కానీ ఎంఆర్ఐ కానీ ఏం ప్రాబ్లం లేదంటే ఇలాంటి వాళ్ళు మనం సైలో ఎండోస్కోపీ చేసినట్లయితే సాధారణంగా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆ డెబ్రిస్ అనేది ఎక్యుములేట్ అవుతుంటది. ఎందుకంటే సెలైవ అక్కడ స్టాగ్నేట్ అయ్యి దాంట్లో డెబ్రిస్ వచ్చి దాని నుంచి ఈ రికరెంట్ స్వెల్లింగ్ కూడా వచ్చే ప్రాబ్లం. అంటే అది స్టోన్ కి బిఫోర్ స్టేజ్ అనుకోవచ్చు. అలానే ఈ స్ట్రిక్చర్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ లో ఏమవుతుందంటే ఆ లాలాజల గ్రంథులు, డక్ట్లు అవన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఫైబ్రోస్ వచ్చేసి స్ట్రిక్చర్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ స్ట్రిక్చర్స్ ఫామ్ అయినప్పుడు లాలాజల గ్రంథి కంటిన్యూస్ గా ఎన్లార్జ్ అయిన ఉండొచ్చు, మధ్య మధ్యలో అది సైజ్ తగ్గుతా పెరుగుతాయని ఉండొచ్చు. ఎందుకంటే ఆ లాలాజలం ఎప్పుడైతే మళ్ళీ ఆ స్ట్రిక్చర్ ద్వారా బయటకు వస్తుందో సైజ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఏదన్నా చిన్న ఇన్ఫ్లమేషన్ అయ్యి కానీ, చిన్న చిన్న దెబ్బలు తగిలి కానీ అక్కడ ఎడిమా వచ్చి ఆ స్వెల్లింగ్ ఇంక్రీజ్ అయ్యి స్ట్రక్చర్ ఇంకా నేరో అవుతుంది, అప్పుడు మళ్ళీ మనకు స్వెల్లింగ్ వస్తుంది అనమాట. దాంతో పాటు ఇప్పుడు రేడియేషన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్, ఈ రేడియేషన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ లో కూడా ఏమవుతుందంటే ఆ డక్ట్ ఎండింగ్, అంటే ఆ ఎక్కడైతే ఓపెన్ అయిద్దో అది కూడా స్ట్రక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. వీటన్నిటిలోనూ మనం సైలో ఎండోస్కోపీ చేసుకుని డయాగ్నోస్టిక్ సైలో ఎండోస్కోపీ అదే టైంలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డెబ్రిస్ ఉంటే రిమూవ్ చేయటం, అదే స్ట్రక్చర్ ఉంటే దాన్ని డైలేట్ చేయటం, అవి చేసి కొన్ని వ్యాధులు ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిజీజ్, వాటికి మనం స్టెరాయిడ్ ఫ్లష్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫ్లమేషన్ తొందరగా రాకుండా ఉంటది. అలానే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనం యాంటీబయాటిక్ సొల్యూషన్ ఇన్స్టిల్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది లోకల్ గా కూడా, అంటే ఆ ఏరియాలో. సో మనం ఈ సైలో ఎండోస్కోపీ విధానం ద్వారా సెలైవరీ గ్లాండ్ డక్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని, సెలైవరీ గ్లాండ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వాటికి ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ని, స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ని, స్టోన్స్ ని మనం మంచిగా నయం చేయగలుగుతాం అన్నమాట. మీకు ఎవరికైనా కూడా లాలాజల గ్రంథుల ప్రాబ్లం ఉన్నట్లయితే హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ సైలో ఎండోస్కోపీకి సంబంధించిన అన్ని రకాల పరికరాలు, ఎక్విప్మెంట్లు ఉన్నాయి. దాంతో మీ వ్యాధిని నయం చేయవచ్చు.